సో గాయస్, గోవా బీచ్ కి అయితే ఫైనల్ గా వచ్చేసాం. ఇదిగో చూడండి గోవా బీచ్. చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒకడు సచ్చి పడి ఉన్నాడు, మరి వాళ్ళు కాపాడు. చచ్చిపోయినాడు లేచి పాకుతూ వెళ్ళిపోతున్నాడు మట్టి ఎక్కడానికి. హాయ్ గైస్ అందరికి. ఇప్పుడు మేము ప్రజెంట్ గోవాలో ఉన్నాం. ఇక్కడ గోవాలో మేము తీసుకున్న రూమ్ ఇది చూడండి. మా ఇద్దరం కలిసి రూమ్ తీసుకున్నాం. చాలా బాగుంది రూమ్. బాగుంటుంది. టెంకాయ చెట్లు గాని మొత్తం చెట్లతో చాలా బాగుంటుంది. బాల్కనీ ఇంక ఇద్దరు కూర్చుకోవచ్చు. ఈరొకడు మాటలు చెప్పడానికి చాలా బాగుంటుంది. చలో చూపిన్నాను చూపిరాదు. ఇంకా మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు బీచ్ చూడాలంటే మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. చలో ఓకే, చలో మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే చలో. అంటే చలో వెళ్ళిపో. వీడియో లెంత్ అయితే గోవా బీచ్ 2 అని వీడియో గురించి పార్ట్ 2 వీడియో లెంత్ అయితే మనం ఏం చేయలేం మళ్ళీ. ఓకే, ట్రాఫిక్. మీరు గోవా బీచ్ కి వస్తే పాయింట్లు వేసుకొని రాకండి. అయ్యో, షాట్ తో ఖచ్చితంగా షాట్ ఉండాలా, లేకపోతే నిన్నే చూస్తారు చూడు. ఇంకా ఉన్న వాళ్ళంతా మనం వాళ్ళని ఎలా చూస్తామో వాళ్ళు కూడా మనం ప్యాంట్ వేసుకొని పోతే వాళ్ళు కూడా మనం అలానే చూస్తారు. వాళ్ళు బీచ్ పోతే ఖచ్చితంగా షర్ట్ ఉండాలి. ఒక గోవా షర్ట్ ఉండాలి. గోవా షర్ట్ అంటే బీచ్ లో జరిగే షర్ట్. అదే టెంకాయ షర్ట్లు ఉంటుంది చూడి అంగికి. అందుకనే ఇక్కడ. సో గాయ్స్, ఇప్పుడైతే మనం దగ్గరకు అయితే వచ్చేసాం బీచ్ దగ్గరికి. కాసేపు నడిచే ముందుకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు అంగన్లోనే స్టార్ట్ అవుతాయి చూడండి షాప్స్. ఇదే స్టార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. టాటో వేసుకునే వాళ్ళు టాటో కూడా వేసుకోవచ్చు. అలాగే ముందుకు వెళ్ళిపోతే మనకు మొత్తం బాగుంది, మస్తాన్ని బాగుంది బ్రదర్. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. చూసుకోండి, మొత్తం అస్సలు చాలా అద్భుతంగా ఉంది అనమాట.
మనకు గోవాకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి, కానీ నేను వచ్చేసా కదా. ఇగో చూడండి, వాళ్ళ బాయ్స్ లే అమ్మాయి కాదు, షార్ట్ వేసుకున్నాడు, వాడు కూడా సగం షార్ట్ వేసుకున్నాడు. అగో ఇది వెళ్తున్నారు చూడన్నా వీళ్ళు. ఓకే గో. ఇక్కడ బైక్స్ ఉన్నాయి కదా, ఈ బైక్స్ అనేవి రెంట్కి ఇస్తారు అనమాట. మనకు 24 అవర్స్కి వచ్చేసి మ్యాక్సిమం 400 ఉంటుంది రెంట్. మనం పెట్రోల్ మనమే పోయించుకోవాలి, హెల్మెట్ ఉండాలి, ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకపోతే వాళ్ళు బైక్స్ రెంట్కి ఇవ్వరు. ఇదిగో షర్ట్, టెంకాయ చెట్లు మొత్తం అంగిపోయాయి. ఇలాగే ముందుకు వెళ్తే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బీచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు అనేది బైక్ ఇక్కడ పార్క్ చేశారు. హోటల్ పెద్ద పెద్ద ఉన్నాయి, హోటల్ అంతా ఇక్కడ చూసుకోండి. పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళని తెలుగు వచ్చే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అబ్బా, మీరు దయచేసి చెప్తున్నాను, ఇక్కడ వచ్చినాక తెలుగు మాట్లాడుకోండి, హిందీనే మాట్లాడండి, హిందీ నేర్చుకోండి కూడా. అలాగే ఇక్కడ బైక్స్ ఉన్నాయి, రెంట్ ఇచ్చిస్తారు. ఫారెన్ కంట్రీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అంతా. మేము వెళ్ళాం బైక్ రెంట్కి అడిగితే వాడు చాలా ఓవర్ చేసిన వాళ్ళే. వాడు ఉన్నాడు, చాలా ఓవర్ చేశాడు. మేము ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. బీచ్ చూడడానికి వెళ్తున్నాం, చూడండి. ఇక్కడ బ్యాగ్ పెట్టి లోపలికి వెళ్తే బ్యాగు గయా అవుతుంది. గయా మీరు చచ్చిపోయినా ఎవడు అడగారు, ఎందుకంటే ఎవడు పనిలో వాడు బిజీలో ఉంటాడు. ఇక్కడ ఇదిగో చూసుకోండి బీచ్. ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు, మీరు ఎక్కువగా లోపలికి వెళ్తే గుంజుకొని వచ్చి బయటకి ఇలా పాడేస్తాడు. చూడండి, అక్కడ సేఫ్టీ జాకెట్స్ అనేది ఇస్తున్నారు. అది ఓన్లీ బోట్ లో రైడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది, మన లాంటి వాళ్ళకి ఏముండదు. అలా చూసుకుంటే మీకు పారాషూట్ వేసుకొని ఎగురుతున్నాడు, పారాషూట్ వేసుకొని ఎగురుతున్నాడు. అక్కడ ఒకటి ఉంది. మన కాళ్ళ దగ్గరకు అయితే ఇప్పుడే నీళ్లు వచ్చి వెళ్ళిపోయాయి అన్నమాట. అలాగే లోపలికి వెళ్దాం దా, సొక్కులు కడుక్కుందాం.
మనం ఇలాగే రాకూడదు. మనం గోవా బట్టలు వేసుకొని లోపలికి రావాలి. మన వెనుక ఒక అమ్మాయి చాలా బాగు ఉంది. ఈ నీళ్లు అలాగే దొబ్బుతున్నాయి. మనకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఒక లోపలికి ఎక్కువగా వెళ్లకుండా మనకు సెక్యూరిటీ అన్న వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ చూడండి, చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. వాళ్ళందరూ కిందకి వేసుకొని వెళ్ళిపోతున్నాయి. ఆడ బోట్ వెళ్ళిపోతుంది. మన అంకుల్ ఉన్నాడు పక్కన. ఆ అమ్మాయి చాలా ఎదుబడుతుంది లోపలికి వెళ్ళాలని. ఓ అమ్మాయి చాలా పట్టుకుంటున్నారు. అలలు వస్తున్నాయి. నాకు కూడా షాట్ నానిపోయింది ఇప్పుడే. వాళ్ళు చాలా ఎదబడుతున్నారు. చచ్చిపోయినోడు లేచినాడు. ఇక్కడ చూడండి, చచ్చిపోయినోడు లేచి పాకుతూ వెళ్ళిపోతున్నాడు. మట్టి ఎక్కడానికి పాకుతూ వెళ్ళిపోతున్నాడు. యా యా యా. ఇప్పుడు చూడండి, ఆడ పారాషూట్ లో ఒక మనిషి పైకి ఎగురుతున్నాడు. అక్కడ చూసుకోవచ్చు. ఆడ జెండా కానొస్తుంది, మనకు ఫ్లాగ్ అనేది కానొస్తుంది. అది జూమ్ తీసుకోకండి. ఫ్లాగ్ అది కర్ణాటక ఫ్లాగ్ కదా. వాటికే లాస్ట్ ఇంకా ఎక్కువ లోపలికి పంపించారు అన్నమాట. ఎందుకంటే అల్లలు వచ్చి లోపలికి గుంజుకు వెళ్ళిపోతాయని ఎక్కువగా లోపలికి వెళ్ళనియారు. వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు వెనక బ్యాక్ సైడ్. మనం కూడా ఇంకా బ్యాగ్స్ అక్కడ పెట్టి ఈత కొట్టేద్దాం రండి. కట్మార్. సో గైస్, వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. అందుకని మీకోసం